చికెన్ అందరు తింటారు. మరి కాకరకాయ చికెన్ అది కూడా తింటారండి. చేసే పద్ధతి అండ్ దాని కొలతలు గనుక తెలిసినట్టయితే చికెన్ కన్నా కూడా కాకరకాయ చికెన్ చాలా టేస్టీగా ఉంటది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకోసం నేను సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి. చాలా పాత వీడియో ఇది. సో, ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు కాబట్టి మేము కూడా కొన్ని రోజులు చికెన్ ఆపేసాము. మీరు కూడా తినొద్దు. సో, కావాల్సిన ఐటెమ్స్ అయితే 1 కేజీ చికెన్ కర్రీ పీసెస్ కింద కట్ చేపించుకొని దీన్నైతే క్లీన్‌గా వాష్ చేసి పెట్టుకుందాం. అండ్ దాంతో పాటు కాకరకాయ పైన తోలుని తీసేసి లోపల ఉన్న గింజను కూడా తీసేసి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపేసి దీన్నైతే నానబెడితే దాంట్లో ఉన్న చేదంతా పోతుంది. 4 మీడియం సైజ్ టొమాటోస్, 2 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుందాం. బాగా కడిగిన పుదీనా అండ్ కొత్తిమీర, 15-20 దాకా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. అండ్ 2 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రను అయితే తీసుకుందాం. అండ్ దాంతోపాటు దీంట్లో మనమైతే రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాం. అది కూడా 2 టేబుల్ స్పూన్. కారం అయితే 3 టేబుల్ స్పూన్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో టమాటో, ఉల్లిపాయలు, జీడిపప్పు, 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి దీన్నైతే మెత్తగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని మరీ మెత్తగా కాకుండా మరీ క్రిస్పీగా కాకుండా సెమీ సాలిడ్గా అయితే ఫ్రై చేసుకుందాం. కాకరకాయని చాలా రెసిపీస్ చేయవచ్చండి. ఇదైతే ఒక రెసిపీ. నేను ఇంకా ముందు కాకరకాయ రెసిపీస్ కూడా షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కర్రీ కోసం ప్రెషర్ కుక్కర్లో 70-80 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే బిర్యానీ ఆకు అండ్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే దీన్ని కాల్చుకుందాం. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే దీన్ని ఫ్రై చేసుకుందాం. వన్స్ ఇది పచ్చివాసన పోయింది అన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయి దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా అయితే దీన్ని ఫ్రై చేసుకుందాం. ఒక 5-7 మినిట్స్ అయితే మూత పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఆ మసాలా మొత్తం పీసెస్కి పట్టించేలాగా దీన్ని అయితే బాగా కలుపుకుందాం. సో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈజీ అండ్ లేజీ రెసిపీస్ కూడా నేను మీకు చూపిస్తాను. సో, దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం పసుపు అండ్ ఉప్పు అండ్ దాంతోపాటు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. సో, దీంట్లో నుంచి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ స్టేజ్ దాకా అయితే దీన్ని మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సో, ఇప్పుడు దీంట్లో నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంనైతే యాడ్ చేస్తున్నాను. మీకు స్పైస్ లెవెల్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కారంనైతే యాడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుందాం. సో, కాకరకాయ అనేది ఇక్కడ మనకి ఎక్కడ చేదనిపించదండి. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందే దాన్ని నానబెట్టాం కాబట్టి. సో, దాని తర్వాత మన గ్రేవీకి కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ చిటికెడు కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకొని అండ్ దాంట్లోనే పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి అయితే దీన్ని బాగా కలిపేసుకుందాం. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకుంటే చికెన్ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎక్కడ చేదనిపించదు. దీన్నైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. హోప్ మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్లో ఇంకా చాలా ఈజీ అండ్ లేజీ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్అవుట్ చేయండి. Thank you for watching. Please subscribe to my channel Daily Discoveries World. See you in the next vlog.